రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిత్యము తండ్రి స్తుతుల చేత కొనియాడబడుతున్న దేవుడవు ప్రభువా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా. ఈరోజు ఈ విధంగా సజీవులంగా ఉండి మీకు మొరబెట్టగలుగుతున్నాము, ప్రార్థించగలుగుతున్నాము అంటది కేవలము కూడా మీరు మా ఎడలు చూపిన కృప మాత్రమే అయి ఉన్నది తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా పనులు, మా ప్రయాణాలు, మేము చేస్తున్న ప్రతి కార్యంలోనూ మీరు మాకు తోడై ఉన్నారు. ఏ ప్రమాదం కూడా జరగకుండా కాపాడారు నాయన. ఏ విషయంలో తండ్రి మాకు లోటు అనేది లేకుండా సమృద్ధితో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు దేవా స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ విధంగా మరొకసారి మేమందరము కూడా సంఘంగా చేరి ఈ రాత్రిన ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం. మా ప్రార్థనలకు జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఈ రాత్రి సమయంలో ఎంతోమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో వారు ఊహించని, వారు గ్రహించని గొప్ప కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని లేఖనాలు ఈ రాత్రి సమయంలో మాకు తెలియజేస్తున్నందుకు, జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఎంతోమంది ఈ రాత్రికాల సమయంలో వారికి ఉన్న సమస్యలను బట్టి, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, ప్రభు వారికి ఉన్న అనారోగ్యాలను బట్టి దుఃఖిస్తున్నారు తండ్రి. అయా, ఆ దుఃఖాన్ని మీరు ఈ రోజున ఈ రాత్రిన సంతోషంగా మారుస్తారు అని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అయా, ఈ రోజున దుఃఖిస్తున్న మేము ఎప్పుడు దుఃఖముతోనే ఉండము కానీ, ఎప్పుడు కృంగుదలతోనే ఉండము కానీ, ఎప్పుడు కన్నీటితోనే ఉండము కానీ, ఖచ్చితంగా మేము కూడా సంతోషించే సమయం వస్తుందని ప్రభువా ఈ మాటల ద్వారా మాకు ఆదరణ దయచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. పేరు పేరున వారి గూర్చి మొరబెడుతున్నాం తండ్రి. వారు ఏ సమస్యల్లో, ఏ కృంగుదలలో ఉండి మీకు మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో కృప చూపించి వారి ప్రార్థనకు జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన అనారోగ్యం అనే ఆ యొక్క సమస్య చేత బాధపడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు తండ్రి, కృంగిపోతున్నారు, మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నట్లయితే వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసు నామంలో వారికి ఉన్న ప్రతి దురాత్మ శక్తిని లయపరచమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ఆర్థికపరమైన ప్రతి కష్టాన్ని కూడా వారి ఎదుట నుంచి తొలగించండి. అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటుండగా ప్రతి అప్పును కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. మంచి జాబ్ను, మంచి వ్యాపారమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతుల కష్టార్జితమును ఇంకా వారికి తండ్రి ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. అయా, ఏజ్ అయిపోతున్నప్పటికీ వివాహం కానటువంటి స్థితిలో అనేక మంది బిడ్డలు దుఃఖిస్తున్నారు. వారికి తండ్రి సాటి అయిన సహాయమును మీరే దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు తండ్రి. వారి గర్భంలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి బిడ్డలకు గర్భఫలమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో ఎంతోమంది చిక్కుబడిపోయారు నాయన. అయ్యా, వారందరికీ ఆ ల్యాండ్, కోర్టు కేసులు అన్నిటిలో నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో మీకు ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి మొరబెడుతున్నాం. వారి పనులను, వారి కుటుంబాన్ని, వారున్న ప్రదేశాన్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నం కూడా సఫలపరచండి. ఇమ్మిగ్రేషన్స్, వీసాల విషయంలో, వీసా ఇంటర్వ్యూస్లో కృప చూపించండి తండ్రి. ప్రభువా, కుటుంబ సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలిని, ప్రతి దురాత్మ శక్తుల్ని, అంధకార శక్తుల్ని లయపరచండి నాయన. బిడ్డలకు శాంతి సమాధానాలు దయచేయండి. మారు మనసు కలిగిన భర్త భార్యలను దయచేయండి. బిడ్డలకు మారు మనసును దయచేయండి. వ్యసనాల నుంచి, దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పనుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మీ రక్షణ, మీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, దేశ సైనికులను,
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ రక్షణలో భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కంటి నిండా సేద తీరడానికి కృప చూపించండి అయ్యా. నిద్రలేమి సమస్యల నుంచి, పేడికలల సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దొంగలు, అపవాది క్రియలు, శత్రువులు హాని కలిగించే ఎటువంటి ప్రమాదాలు మా ధరికి చేరకుండా మీరే మమ్మల్ని భద్రపరిచి స్థిరపరచమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.